ఐ లవ్ మై ఫాదర్. Okay. ఎలాగుంది? వావ్, హ్యాపీ ఫాదర్స్ డే. ఆసమ్. నాన్న, నా మొట్టమొదటి గురువు, నా బెస్ట్ ఫ్రెండ్ మీరే. నాన్నకు ప్రేమతో మీ శ్రీజన్. పితృ దినోత్సవ శుభాకాంక్షలు. విత్ లవ్, భలే రాశారు నాన్న. సో నైస్. థ్యాంక్ యూ శ్రీ, థ్యాంక్ యూ సో మచ్. వావ్, చాలా బాగుంది శ్రీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ విఎస్, ముందుగా అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే ప్రతి సంవత్సరం జూన్ మంత్లో వచ్చే థర్డ్ సండేను ఫాదర్స్ డేగా జరుపుకుంటాము. అమెరికన్ సిటిజన్ సొనోరా స్మార్ట్ డాడ్ అనే ఒక ఆవిడ బాధ్యతకు మారుపేరుగా నిలిచే నాన్నకు కూడా ఒక రోజును కేటాయించాలని ప్రచారం స్టార్ట్ చేసింది. 1910లో ఫస్ట్ టైం ఫాదర్స్ డేను జరుపుకున్నారు. తరువాత అన్ని దేశాలు స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం జూన్లో వచ్చే 3వ ఆదివారం ఫాదర్స్ డేగా జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి నాన్నే పెద్ద హీరో. నాన్న గురించి చెప్పడానికి ఒక్కరోజు చాలదు. తల్లి కడుపులో నిన్ను 10 నెలలు మోస్తుంది, కానీ తండ్రి నువ్వు జీవితంలో సెటిల్ అయ్యే వరకు మోస్తాడు. నువ్వు పుట్టగానే నాన్న అయిన తను ఎన్నో త్యాగాలు చేసి నిన్ను పెంచి పెద్ద చేస్తాడు. అడిగినవన్నీ కొని ఇవ్వడానికి ఎంతో కష్టపడతాడు. ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా నేనున్నాను అని నీ వెంట ఉండేది నాన్నే. అందరూ నాన్న కోపాన్నే చూస్తారు, కానీ నీ భవిష్యత్తు కోసం తన ప్రేమను కనబడనీయడని తరువాత తెలుస్తుంది. అక్షరాభ్యాస సమయంలో బిడ్డను తన కుడి తొడ మీద కూర్చోబెట్టుకొని తొలిసారిగా అక్షరాలు దిద్దించేది తండ్రే. బిడ్డ అభివృద్ధికి తన జీవితాన్ని సోపానాలుగా పరుస్తాడు తండ్రి. బిడ్డ ఎన్ని తప్పులు చేసినా తల్లి క్షమించినట్టుగా తండ్రి క్షమించడు. కుటుంబం కోసం కొవ్వొత్తిలా కరుగుతూనే ఉంటాడు. అటువంటి తండ్రి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము. తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళని ఓల్డేజ్ హోమ్స్లో పడేసి వారానికో నెలకో వెళ్ళి చూసే దుర్మార్గపు ఆలోచనలు అందరూ మానుకోవాలి. నువ్వు ముసలివాడు అయ్యాక నీకు అదే గతి పడుతుందని గుర్తుంచుకో. వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్. అందరికీ పితృదినోత్సవ శుభాకాంక్షలు అండి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ వీడియోలో నేను మా అబ్బాయి అడిగాడని చెప్పి అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితో చిన్న చిన్న వాటితో తయారు చేసాను. వీటికి మెజర్మెంట్స్ అంటూ ఏం తీసుకోలేదు. సో మెజర్మెంట్స్ ఇవ్వలేదు అని ఏమనుకోవద్దు. నాకున్న చిన్న చిన్న అవైలబుల్గా ఉన్న వాటితో నేను కట్ చేసేసుకుని రాసి చేశానండి. వాటికి సరిపడా కార్డ్ తయారు చేయడానికి కూడా పేపర్ సరిపడా కట్ చేసాను. సో మెజర్మెంట్స్ అవి రాయలేకపోయాను. అంటే మీకు ఎంత సైజు కావాలనుకుంటే అంత చేసుకోండి. నాకు చిన్నదే ముక్క దొరికిందని చెప్పి నేను దాంతోనే చేసాను. మా అబ్బాయి చాలమ్మ చిన్నది చేద్దాము పెద్దది వద్దు అని చెప్పాడు. అందుకే ఉన్న వాటితో చిన్నగా ఈజీగా చేసాం. మీరు కూడా ఇలా చేసి మీ ఫాదర్స్కి గిఫ్ట్ కింద ఇవ్వండి. ఇప్పుడు ఇయర్ అయిపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది, నాకైతే బాగా నచ్చిందండి. మా అబ్బాయి అడిగాడని చెప్పి అప్పటికప్పుడు దొరికిన వాటితో చేసిన చాలా తృప్తిగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. చాలా త్వరగా చేస్తాము. కాకపోతే కొంచెం ప్రాసెస్ ఎక్కువైనా కూడా చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు కూడా నచ్చుద్ది తప్పకుండా. వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే అండి. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ.